ఆదికాండం 4వ అధ్యాయం 5-7 వచనాలు. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. దేవునికి మహిమ కలుగును గాక. అన్నయ్య తమ్ముడు, ఈ విషయం అంతా మనకు తెలిసిందే. క్రొత్తగా మీకేం వివరించక్కర్లేదు, పైన అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, వినండి. ఇద్దరు దేవుని సంధికి అర్పణ తీసుకెళ్లారు. ఇద్దరు దేవుని సమ్ముఖం దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు బలిపీఠాలు కట్టారు. ఇద్దరు అర్పణను అర్పించారు. కానీ ఒకని అర్పణ మీదకి దేవుని అగ్ని దిగొచ్చింది. కారణం, ఆ అర్పణ అంగీకరించబడిందని. ఒక అర్పణ మీదకి దేవుని అగ్ని దిగిరాలేదు. కారణం, అది తృణీకరించబడిందని లెక్క. దేవుని అగ్ని ఎవరి అర్పణ మీదకి దిగి వస్తుందో వారి యొక్క అర్పణ అంగీకరించబడుతుంది, వారు కూడా అంగీకరించబడతారు. అక్కడ జరిగిన సిచ్యువేషను, తమ్ముడు ఇచ్చిన అర్పణ మీద దేవుని అగ్ని అలా దిగి వచ్చింది. అన్నయ్య ఇచ్చిన అర్పణ మీద దేవుని అగ్ని దిగిరాలేదు. అక్కడ అర్థమైపోయింది కయ్యూనికి, దేవుడు నా అర్పణను స్వీకరించలేదు, దేవుడు నన్ను స్వీకరించలేదు, దేవుడు నన్ను అంగీకరించలేదని చెప్పి ఏం చేయటం మొదలుపెట్టాడంటే కోపం, తమ్ముడి మీద కోపం పెంచుకోవటం మొదలుపెట్టాడు. అది ఎటువంటి కోపం అంటే 2-3 రోజులు ఉండిపోయే కోపం కాదు, తమ్ముడిని చంపేసే కోపం. దేవుడు వాడి అర్పణ అంగీకరిస్తాడా? వాడిని మెచ్చుకుంటాడా? వాడిని స్వీకరిస్తాడా? నా అర్పణను అంగీకరించడా? నా అర్పణ మీదకి అగ్నిగా దిగిరాడా? నన్ను స్వీకరించడా? నన్ను చూడ్డా? భయంకరమైన కోపం, నిరుత్సాహం, నిస్పృహ, ఇంక చెప్పలేము. వాడు మైండ్ అంతా చెడిపోయింది, అస్తవ్యస్తాలుగా ఉన్నాడు. కొంతమంది చూస్తేనండి ఏం మాట్లాడినా అంటారు, కానీ వాళ్ళ మైండ్లోంచి పోయి అట్ట అయిపోయాడు కయ్యూను గడు. అస్తవ్యస్తం అయిపోతున్నాడు. భయంకరమైన కోపం ఒక దగ్గర, ఫెయిల్ అయిపోయానన్న అవమానం ఒకవైపు, విచ్చలవిడితనం అయిపోయింది కయ్యూంది. ఇక ఎవడు ఎన్ని చెప్పినా వినలేని ఒక నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు కయ్యూను. హేబేలు అర్పణ అంగీకరించబడింది. స్తోత్రం చెప్పండి. నేను మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఈ రాత్రి నేను చెప్తున్నా. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవడైనా ఒక వ్యక్తి గెలిస్తే ఆ వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడతారు, ఆ వ్యక్తినే ఫొటోస్ తీసుకుంటారు, ఆ వ్యక్తినే ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ వ్యక్తికే శాల్వా కప్పుతారు, ఆ వ్యక్తికే రివార్డులు ఇస్తారు. ఓడిపోయినోడిని ఎలా చూస్తుంది ఈ దేశం? ఓడిపోయినోడిని ఎలా చూస్తుంది ఈ ప్రపంచం? ఓడిపోయినోడిని ఎలా చూస్తుంది ఈ సమాజం? నీచంగా, నికృష్టిగా. ఫెయిల్ అయిపోయారు రే, ఇక నువ్వు ఎదగలేవు, ఇక నువ్వు రాలేవు, ఇక నువ్వు రాణించలేవు, ఇక నీ పరిస్థితి అయిపోయింది. ప్రపంచం కానీ, దేశం కానీ, సమాజం కానీ, కొన్ని కుటుంబాలు కానీ, కొన్ని సంఘాలు కానీ ఎలా తగలడ్డాయో తెలుసా? ఫెయిల్ అయిపోయినండి ఇంకా బాధ పెట్టేటట్లుగా, ఇంకా హింసించేటట్లుగా, ఆడు చచ్చిపోయి ఏదో ఒకటి చేసుకునేటట్లుగా ఈ సమాజం, ఈ ప్రపంచం, ఈ మనుషులు, ఈ విధానం తయారైపోయింది. అయితే యేసు ప్రభు స్టైల్ నేను మీకు రాత్రి పరిచయం చేస్తున్నా, వినండి. యేసు ప్రభు స్టైల్ ఎలా ఉంటుందంటే, గెలిచినోడితో ఎక్కువ మాట్లాడాల. బైబిల్లో మొత్తం మీరు ధ్యానం చేసి చూస్తే ఎక్కువ శాతం దేవుడు గెలుపొందిన వారితో మాట్లాడినట్లేదు, ఎక్కువ శాతం ఫెయిల్ అయిపోయిన వాళ్ళతో ప్రభు మాట్లాడినట్టు ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కయ్యూని ఫెయిల్ అయిపోయాడు, కయ్యూను నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు, కయ్యూను భయంకరమైన కోపంలో ఉన్నాడు, కయ్యూను ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు, కయ్యూను యొక్క సొమ్మసిల్లిపోయాడు, ఓటమి పాలైపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ బతికింతేనేమోనని తమ్ముడి మీద కోపం తెచ్చేసుకొని, ఇక ఎన్నటికీ నన్ను స్వీకరించడేమో, ఎన్నటికీ నన్ను తీసుకోడేమో, ఎన్నటికీ నన్ను పట్టించుకోడేమో, ఎన్నటికీ నాతో మాట్లాడేమో, నా అర్పణను స్వీకరించడేమోనని ఒకవైపు నిస్సహాయత, ఒకవైపు సిగ్గుతో తలదించుకొని, ఒకవైపు కోపం, అన్ని రకాలు కయ్యూని మీద వచ్చి పడిపోతున్నాయి. అయితే యేసు ప్రభు
గెలిచినోడి దగ్గరికి శాల్వా తీసుకుని వెళ్ళకుండా, ఒక కప్పు తీసుకుని వెళ్ళకుండా, ఒరే నువ్వు మంచిగా చేసావురా, మంచిగా నాకు అర్పణ ఇచ్చావురా, శభాషులని గెలిచినోడిని 10 మందిలో నిలబెట్టి 10 మంది ముందు వాడి గౌరవం పెంచకుండా, శాల్వా కప్పకుండా, అవార్డులు రివార్డులు ఇవ్వకుండా ఓడిపోయినోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు సార్ నా యేసు ప్రభు. వాడ నిస్సహాయ స్థితిలో ఉన్నవారితో మాట్లాడుతున్నాడు సార్, బలహీనులతో మాట్లాడుతున్నాడు సార్, అవిధేయులతో మాట్లాడుతున్నాడు, ఓటమి పాలైపోయిన వాళ్ళతో, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళతో, కోపములో ఉన్న వాళ్ళతో, అర్థం కాని పరిస్థితిలో ఉన్న వారితో, ఏమి ఆలోచించాలో తెలియక ఉన్నవారితో నా ప్రభువు రాత్రి మాట్లాడటానికి దిగొచ్చాడు ఇక్కడికి. గెలిచినతో మాట్లాడట్లా, శాలువా తీసుకెళ్ళిపోయి కప్పు తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చే చబాద్ అన్న ప్రోగ్రాం లేదైంది. ఎక్కడో దిగాలుగా మూల కూర్చుకొని గెలిచిన వాళ్ళందరూ ఆర్భాటంగా సంతోషంగా ముందు గంతులేస్తుంటే చివరి కూర్చొని ఏడుస్తున్నా, బతికింతేనా, ఇక నేను ఎదగనా, ఇక నేను రానిచ్చనా, ఇక నాకు ఆర్థికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆత్మీయంగా నా బతికిలో తగలడిపోయింది. ఒకవైపు కోపం, ఒకవైపు నిస్సహాయత, ఒకవైపు సిగ్గు, ఒకవైపు జనాల మాటలు. చివర కూర్చొని ఎక్కడో మూల కూర్చొని ఈ గెలిచిన వాళ్ళతో లేకుండా దూరం వెళ్ళిపోయి మూల కూర్చొని ఏడుస్తూ, భయంకరంగా బాధపడుతూ, కోపం వచ్చేసి, ద్వేషం పెరిగిపోయి, చిరాకు వచ్చేసి, అసలు ఎందుకు నాకా బతుకని అనుకుంటున్న నీతో నా ప్రభు రాత్రి మాట్లాడుతున్నాడు. ఇన్ని వేల మందిలో, కోకోల మందిలో, కోట్ల మందిలో, గెలుపుల శబ్దంలో, విజయ ధ్వనిలో నీ ఆర్తనాదం వింటున్న దేవుడికి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ప్రపంచమంతా ఒకవైపు పార్టీలు చేసుకుంటుంది, జయ కేకలు వినపడుతున్నాయి. నీ నిట్టూర్పు కేకల దేవుడి రాత్రి వింటున్నాడు. ఈ జయధ్వనుల మధ్యలో, ఈ విజయ కేకల మధ్యలో, నేను గెలిచాను, నేను ఓడిపోలేదు, నా తల ప్రభు ఎత్తాడని సాక్ష్యాల మధ్యలో మోగబోయిన నీ గొంతును ప్రభు చూశారు రాత్రి. కన్నీరు మున్నీరు అయిపోతున్న పరిస్థితిని ప్రభు ఆలకిస్తున్నాడు. నీ రోదన నా ప్రభు వింటున్నాడు. నీ మూలుగుడు నా ప్రభు వద్దకు వెళ్ళింది. ఈ పూట నా దేవుని ప్రేమని రాత్రిని అర్థం చేసుకో. గెలిచిన వాడి దగ్గర ఉండాలి ఆయన. చెప్పాలంటే ఓడిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్, ఆయనకి ఏమవసరం? ఓడిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు? రే పనికి మాలోడా, చేతగానోడా, సిగ్గు మాలోడా అన్న డైలాగులు లేవండి. ఏంటి నానా, ఎందుకునే మొహం చిన్నబుచ్చుకున్నావు, ఎందుకునే మూతు ముడుచుకున్నావు? నీ తమ్ముడి కంటే నువ్వు మంచి బహుమానం ఇస్తావురా, నీలో టాలెంట్ ఉందిరా, నీలో స్కిల్ ఉందిరా, ఎవరు నేను గుర్తుపట్టుకుపోయి నేను గుర్తించాను నానా. వాకిట దగ్గర పాపం ఉంది, వెళ్ళమాకు నానా, అది నేను చంపేస్తుంది, అది నీ రక్తం పీల్చేస్తుంది, అది నీ ప్రాణాన్ని తీసేస్తుంది నాన్న. నువ్వు బయటికి వెళ్ళొద్దు, సత్క్రియ చేయి నాన్న, ఇలా చేయరా బాగుంటుంది, నేను స్వీకరిస్తాను, నేను కూడా నిన్ను హత్తుకుంటాను అని దేవుడు కయ్యూనితో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. యేసు ప్రభు మనతో మాట్లాడిపోతాయా, బాబు మాట్లాడయ్యా, నా తప్పిందయ్యా, క్షమించయ్యా అనుకోవాలి మనం. మనది ఆ పరిస్థితి. ఆయన కాళ్ళ ఎల్ల, గడ్డం ఎల్ల, కాళ్ళ ఎల్ల పడిపోయి మనం ఆయన బతుకులు అడుకోవాలి. ఆయన ఎవరండి మనలో బతుకులు ఆడుతున్నాడు? ఇదేం పిచ్చి ప్రేమ అండి. అందుకేననుకుంటే భక్తుడి మాట ఉంది, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని
ఇది భూమి అందించలేనిది. బంధుమిత్రుల యందు నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రుల యందు వెలుగునిచ్చు ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. ధరలోన ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ వింటున్నావా? కడవరకు ఆదరించును. ఈ రాత్రైనా తెలుసుకో, ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, స్థిరము కావు తరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేరు సారా. నిజము దీనిని నమ్మమ్మా ఇది ఎవరు. ఓ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. చేతులెత్తు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ధరలోని ప్రేమలన్నీ తరిగిపోతాయి, కానీ క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు మనల్ని తరుముతూ ఉంటుంది. ఏం అవసరం మేడం గారు, మనల్ని బతిమిలాడాల్సిన అవసరం ఏముందండి ఆయనకి? సార్ బుజ్జగించాల్సిన అవసరం, ఒరే ఎందుకురా కోపం, ఎందుకురా, నానా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి ఆయనకి? గెలిచినోడిని చూసుకోవచ్చుగా, ఆయన్ని గెలిపించినోడిని చూసుకోవచ్చుగా, ఆయన్ని సంతోష పెడుతున్న వాళ్ళ దగ్గర దేవుడు వెళ్ళొచ్చుగా, ఆయన ఆనంద పెడుతున్న వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళి మాట్లాడవచ్చుగా. నువ్వు ఆయన సంతోష పెట్టట్లా, ఆయన గణపరచట్లా, సరిగా ఆరాధన చేయట్లా, చెప్పిన మాట ఇంట్లా, నీ దగ్గర ఏం పని ఆయనకి? దాని పేరే ప్రేమ. ఏమీ చెప్పలేము, బలమైన కారణం లేదు ఆయన ప్రేమకి. పిచ్చి ప్రేమ అంట నేనైతే, పిచ్చి ప్రేమ. ఆయనకు ఆతిథ్యం ఇస్తున్నాడు అవసరం లేదా? ఆయన గెలిపిస్తున్నాడు అవసరం లేదా? ఆయన ఆరాధిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, మహింపరుస్తున్నాడు, ఆయనకి ఏది కావాలో పంచి పెడుతున్నాడు అవసరం లేదా? ఏమి ఇవ్వకుండా మూల సతికులు పడిపోయి లేనికొని కోపాలు పెంచేసుకొని అసహ్యకరమైన పనులు చేస్తా ఉన్నోడు దేవుడు మాట్లాడుతున్నాడా? నిజంగా దేవుని మాటలు గనక నీ ప్రాణానికి ముడివేయబడలేని ఒక బంధంగా మార్చుకుంటే కళ్ళల్లో నుంచి అలా నీళ్ళు ధారావాహిగా కారిపోతాయి. పిచ్చి ప్రేమకి హ్యాట్సప్ చేస్తున్నాను రాత్రి. పిచ్చి ప్రేమ అండి. బలహీనురాలా దేవునితో మాట్లాడుతున్నాడు. విజయపు కేకల మధ్య, గొప్ప సాక్ష్యాల మధ్య మూలుగులెడుతున్నదానా దేవుడి రాత్రితో మాట్లాడుతున్నాడు. ఎంత సంతోషంగా ఉండాలి సార్. నువ్వు చేసుకున్నావు అనుభవించు అని అన్నాడు ఎప్పుడైనా మనల్ని దేవుడు? నువ్వు చేసుకున్నావు కదమ్మా, నువ్వు చేసుకున్నావు కదరా, అనుభవించరా. నువ్వు చేసుకున్న పాపానికి, నువ్వు చేసుకున్న పనులకి అనుభవించరా. నీకు ఎలాగే అవ్వాలని అనలేదండి. ఒకవేళ ఆయన మనతో మాట్లాడకపోతే, ఆయన దృష్టి మనపై ఉంచకపోతే,
నాకెందుకులే అనుకుని మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏమైపోద్ది? ఈనాడు నీ విషయంలో దేవుడు అలా అనుకోలేదు. ఏనాడు నీ విషయంలో దేవుడు అలా ఆలోచించలేదు. నువ్వు మాట వినకపోతున్నా, సరిగ్గా ఘనత తేకపోతున్నా, సరైన అర్పణ ఇవ్వకపోతున్నా, సరిగ్గా ఆయన ఎలా సంతోషపెట్టాలో తెలియకపోతున్నా, తింగిరిగా ఉన్నా, అనవసరమైన కోపాలు పెంచుకొని, అసూయలు పెంచుకొని ఏడుస్తూ ఉన్నా, నీతో బట్ స్టిల్ ఇప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు. చూసావా? అందుకే మనం ఈ రోజున ఇలా బ్రతికి ఉన్నామని చెప్పడం లేదు, సందేహం లేదు. పిచ్చి ప్రేమకి హ్యాట్సప్ చేసేయాలండి. ఆయన మాట్లాడకపోతే, ఆయన మనల్ని వదిలేస్తే, ఆయన నాకెందుకురా బాబు నువ్వు సావరా అంటే ఈ పాటికి భూమి మీద నోకలు ఉండేవి కాదు మన బతుకుల్లో. చారదీస్తున్నాడు, కౌగిలిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బొజ్జగిస్తున్నాడు. కోపంతో కాదు, బొజ్జగిస్తున్నాడు. నువ్వు చేసిన పనికి భయంకరమైన కోపం రావాలి. ఇంకోటికైతే కోపం వచ్చేస్తుంది. కానీ దేవుడు ఓపికగా ప్రేమగా నీతో మాట్లాడుతున్నాడు. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి దగ్గర ఒక పేషెంట్తో ఏమన్నాడు? నీకు స్వస్థత కావాలని స్వస్థత పరిచాడు, నీ పరుపెత్తుకెళ్ళమన్నాడు. నేనే యేసుని, నేనే మెస్సయ్యనని ఎక్కడైనా చెప్పాడా వాడికి? దేవుడు చెప్పలే. స్వస్థపరిచాడు, పరుపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. వాడు పరిపెత్తుకుని వెళ్ళిపోతుంటే కొంతమంది, మరి ఏంటి పరిపెత్తుకుని వెళ్తున్నావు శనివారం పూట? ఎలవాయ్, శనివారం లేదు, మంగళవారం లేదు. నన్ను స్వస్థపరిచినోడు పరిపెత్తుకుని వెళ్ళమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎవరు? ఆయన పేరు నాకు చెప్పలేదు. ఏం ఆశిస్తాడు సార్ మన దగ్గర నుంచి దేవుడు? అసలు బంగారాన్న, ఆస్తిపాస్తులన ఏం ఆశిస్తాడు? ఏం ఆశించలేదు అక్కడ వాడి దగ్గర దేవుడు. ఆఖరికి స్వస్థపరిచింది నేను దేవుణ్ణిరా, చూసావా నా కార్యం ఎలా ఉందో అన్న ఫోజు కూడా కొట్టలేదు సార్ వాడి దగ్గర దేవుడు. ఏమి ఆశించాడండి మన దగ్గర. ఆయన పిచ్చి ప్రేమ చూపించేస్తూ ఉంటాడు. ఆయనకి తెలిసింది అది ఒకటే, ప్రేమించటం, ప్రాణం పెట్టడం. ప్రాణం తీటువైన తరం కాదు, ప్రాణం తీటువైన అలవాటు కాదు, ప్రేమిస్తాడు. మన ద్వారా దేవుడు ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాడు. వాడిని స్వస్థపరిచి, నేను మెస్సయ్యనురా, నేను యేసయ్యని, నా గురించి 10 మందికి చెప్పుకో, డబకా వేసుకో, ఫ్లెక్సీలు వేసేయి, టీవీ నేను పిలిచేయి, పేపర్లో వేపించేయి, నా గురించి నా శక్తి అందరికీ తెలియాలని దేవుడు ఎక్కడ ఆయన లాభాన్ని చూసుకోలేదు. ఆయన స్వస్థపరిచాడు, పరిపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. ఆడి విధానం ఎలా ఉందో చూడండి. మతాధిపతులు, శాస్త్రులు అడుగుతూ ఉంటే ఆడు అంటున్నాడు, శనివారం లేదు, మంగళవారం లేదు, అబ్బాయి నన్ను స్వస్థపరిచినోడు వెళ్ళమన్నాడు, పరిపెత్తుకుని వెళ్తున్నాను అంతే. నీ శనివారం నన్ను స్వస్థపరిచిందా? నీ మంగళవారం నన్ను స్వస్థపరిచింది మంగళవాడా? నీ శనివారం శనిద్రం నీ తల మీద నుంచి దిగి నిన్ను సంప. శనివారాలు, మంగళవారాలు, శుక్రవారం నీ ద్వేషం. నన్ను అది స్వస్థపరిచేదా రోజులు? నన్ను స్వస్థపరిచిన వాడి పేరు నాకు చెప్పలేదు. ఒక మాట చెప్పనా? మేలు పొందినవాడు ఏది చెప్తే చేసేస్తాం, పిచ్చి పట్టిపోయి మనం. ఇక మేలు పొందినవాడు చెప్పాడంటే వెళ్ళిపోవటమే, చూసుకుంటా అంతే. శనివారం కాపాడలే, మంగళవారం కాపాడలే నన్ను. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. స్వస్థత కావాలని అడిగాడు, అవును నన్ను స్వస్థ ఇచ్చాడు, పరిపెత్తుకు వెళ్ళిపోమన్నాడు. నాకు ఆయన మాట మీద గురి తప్ప వాడికి శనివారం మీద, మంగళవారం మీద, ఇది సబ్బాతు కదా, ఇది అది చేయకూడదు లేదు. దేవుని ద్వారా మేలులు పొందేవాళ్ళు పిచ్చిగా గ్రుడ్డికి వెళ్ళిపోతాడు ఆయన మాట విని. జనాలకు అనిపిస్తుంది, ఈడేంటర్ బాబు టూ మచ్గా చేస్తున్నాడు, ఈడేంటర్ రెచ్చిపోతున్నాడు, మేము ప్రార్థనకి వెళ్ళట్లేదు అనుకుంటారు. కానీ దేవుడి ద్వారా మేలు పొందింది మనం. ఆడికి లోబడిపోయి ఆడి మాట ఏనా అక్కర్లేదు మనం అసలు. ఆయన మనకి ఈవులు ఇస్తున్నాడు, ఆయన మనకు ముద్ద పెడుతున్నాడు, ఆయన మనం కాపాడుతున్నాడు, ఆయన ద్వారా మనం బలపడుతున్నాం, ఆయన మనకు మాట సలహిస్తున్నాడు, అంతే అనుపాటమే. ఈరోజు శనివారం కదా ఇలా చేయకూడదు, నాకు అంత అవసరం. నాకు మేలు చేసిన వాడు నన్ను ఇలా చేయమన్నాడు, అంతే. అలా ఉండాలండి మూమెంట్. ఎంత కాదన్నా మనం మనల్ని పుట్టించాడు కదా ఆయన, మన కన్న తండ్రి కదా. నీకు ఆ ప్రేమ లోకువైతే అది నీకు శాపం. ఈ మాట మాత్రం గట్టిగా గుండెల మీద రాసుకోండి. ఏది చేసినా, ఎంత చేసినా బుజ్జగిస్తున్నాడు కదా, ప్రేమిస్తున్నాడు కదా అని లోకువుగా తీసుకున్నామంటే అది నీకు శాపం అయిపోద్ది. దాన్నే అంగీకరిస్తే అది నీకు వరం అయిపోద్ది. ఈ 2 మాటలు నీ గుండెల్లో పచ్చబొట్టు మాదిరి రాసుకో.
దేవుడు పిచ్చి ప్రేమ చూపిస్తాడులే, నేను ఏది చేసినా, ఎంత నంగనాచి కబుర్లాగా ఎంత నంగనాచి పనులు నేను చేసినా, ఎంత యదవ పనులు చేసినా, ఎంత చెడ్డ పనులు చేసినా, ఎంత రోత పనులు చేసినా దేవుడు ప్రేమించడం ఆయనకు తెలుసు కదా. అయ్యగారు చెప్పేసాడు కదా, క్షమించడు కదా, శిక్షించడు కదా, ఆయన దండించడు కదా, ఆయన 10 మందిలో తిట్టడు కదా. ఇక నా ఇష్టమని చలామణి అయిపోయేవనుక, ఆయన ప్రేమ లోకుగా చూసుకున్నావనుక, చిన్నగా చూసావనుక, షార్ప్ అయిపోతుంది బతుకులది. అది ఆయన ప్రేమను అంగీకరించావనుకో, థ్యాంక్ యూ లార్డ్ అన్నావనుకో, అది నీకు ఒక పెద్ద వరంగా మారిపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడికి వాకిట పాపం పొంచి ఉంది, వాడిని బయటికి వెళ్ళనివ్వకూడదని, దాని ఎడల వాడికి వాంఛ పుట్టకూడదని, వాడి జీవితం నాశనం అయిపోకూడదని, వాడి కోపం పోవాలని దేవుడు వాడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. వాడు ఎక్కడ చచ్చిపోతాడో, ఎక్కడ నాశనం అయిపోతాడో. రే, బయట వాకిటి పాపం పొంచి ఉందిరా, కయ్యునా దండం పెడతానా, నా బుజ్జి కదా, నా కన్న కదా, నా వినరా, బయటికి వెళ్ళొద్దురా, పాపం ఎదురు చూస్తాను, నేను చంపేస్తుందిరా, కోపం తప్పించుకోనా, నా కోపం తమ్ముడు ఏం చేశాడులే నాన్న, తమ్ముడు కంటే నువ్వు బాగా చేస్తావురా, నీకు ఆ టాలెంట్ ఉందిరా, నీకు ఆ విజయం ఉందిరా, అరే వాడు గెలిచాడు, రేపటి రోజున 2 విజయంతో నువ్వు గెలుస్తావురా నాన్న, నా మాటింటని దేవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఆశ్చర్యపోతుందండి. నేను ఈరోజు విశ్వ ప్రయత్నాలు, బయటికి వెళ్ళనివ్వకూడదు, వీడు నాశనం అవ్వకూడదు, వీడు కోపం పోవాలి, అసూయ పోవాలి, కుళ్ళి పోవాలి, తగలడిపోవాలి. ఒకడిని జీవంలోకి నడిపించడానికి, ఒకడిని పరలోకానికి చేర్చడానికి, ఒకడిని బాగు చేయడానికి దేవుడు పడుతున్న తిప్పలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఆ తిప్పలను పట్టించుకుంటావి రాత్రేనా? పట్టించుకుందాం ఆ తిప్పల్ని. నీకోసం తిప్పలు పడుతున్నాడు ఆయన, కంగారు పడిపోతున్నాడు, గాబరా పడిపోతున్నాడు, అలసట చేస్తుంది. ఎందుకయ్యా ఈ పనికిమాలిన దానికోసం, పనికిమాలినోడి కోసం ఎంత ఇదే కాదు. బయట పాపం పొంచుంది, వీటికి అర్థం కావట్లేదు. వీటి కోపం తగ్గించుకుంటే పోద్ది ముందల, కోపం తగ్గించుకోడు ముందల. ఎన్ని చెప్పాడునండి కయ్యోనికి, విశ్వ ప్రయత్నాలు చేశాడు దేవుడైన యెహోవా. ఆకాశ మహాకాశాలు పట్టరాని మహారాజు భూమి మీదకి వచ్చేసి గెలిచినోడికి శాలువా బుక్ ఇవ్వకుండా వీడి దగ్గరికి వచ్చి బతివులాడుతుంటాడు, విర్రబీగిపోతాడు, పట్టించుకోవట్లేదు దేవుని మాట. నేను అదే అంటున్నా, బుజ్జగిస్తుంటే, లాలిస్తుంటే అది నువ్వు అనుకునుగా తీసుకొని లోకువుగా తీసుకుంటే అది నీ కొంపకి శాపం అయిపోద్ది. నేను చెప్తున్నా, అది నీ కొంపకి శాపం అయిపోద్ది. అయ్యగారు బతిమలాడుతున్నారుగా, బుజ్జగెత్తున్నారుగా, నవ్వుతున్నారుగా, స్వీకరిస్తున్నారుగా, దేవుడు ఏం అంటలేదుగా, ఎన్ని తప్పులు చేసిన అమ్మా బాబు అని వారం మంచి మాటలు లోకు తీసుకుంటున్నారు. మన సంఘం చాలా డేంజరస్ వేలో ఉంది, జ్ఞాపకం చేసుకోవాలి మీరు. లోకువుగా, అనుకువగా, ఆయన అంతేలే, నా తండ్రి చాలా మంచోడు, నా తండ్రి అబ్బో, అదే నీకు శాపం అయిపోద్ది కొన్ని రోజుల్లో. అందుకే బుద్ధిగా మారు మనసు పొందుకొని బుజ్జగిస్తున్నాడు, లాలిస్తున్నాడు, ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. నేను మారకపోతే ఎట్లాగా, బయట పాపం ఉందంట, వెళ్ళకూడదు, నా కోపం తగ్గించుకోవాలి, నా ఆలోచనలు తీసేసుకోవాలి, నా నిర్ణయాలు కరెక్ట్ కాదు, నా ఆలోచన కరెక్ట్ కాదు, దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి, దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, దేవుడు ఏది మాట్లాడితే అది వినాలి. నా కోసం తిప్పలు పడిపోతున్నాడు. గెలిచిన వాళ్ళందరిని వదిలేసి ఆ దౌర్భాగ్యుడి కొరకు వచ్చేసి నాతో మాట్లాడుతుంటే నాకెందుకు ఈ ఫోజు, నాకెందుకు ఈ కోపం, నాకెందుకు ఈ మూర్ఖత్వం అని రాత్రి నీకు మారు మనసు రావాలి. రెచ్చిపోతారా దేవుడు మాట్లాడుతుంటే? ఆలోచించేద్దాం ఒకసారి. నీ మనసు కుదిలేసాను, లోకువ చేసుకోవద్దు దేవుని ప్రేమని, అంగీకరించాడు ప్రేమని. ఆయన ప్రేమను ఒక్కసారి రాత్రి అర్థం చేసుకో. ప్రపంచ కోట్లు ఇంతమంది జనాభా ఉంటే నీతో ఎందుకు మాట్లాడాలని? నువ్వు పెద్ద స్పెషలా? నువ్వు పెద్ద దేవునికి ఏమైనా దోచి పెట్టేసేసి ఆయన గణపరిచేసి, ఆయన నామాన్ని గణపరిచేసి, ఆయన గొప్ప పేరు తెచ్చేసి దానివే నువ్వు కాదుగా. మరి నీతోనే పొద్దుగూకులు ప్రతివారం నీతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన ప్రేమను అర్థం చేసుకుని రాత్రి, ప్రభు నీ మాటకు లోబడిపోతానయ్యా, కోపాన్ని తగ్గించుకుంటాను, నా ఆయాసాన్ని తగ్గించుకుంటా, ఆవేశాన్ని తీసేసుకుంటానయ్యా అని ఒక్క అంగీకారం మాటలు దేవునికి చెప్పగలవా ఈ రాత్రి? ఆయన బతివులాడుతున్నాడని రెచ్చిపోదామా? ఆయన బతివులాడుతున్నారని తగ్గిపోదామా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. రెచ్చిపోతున్నారు కొంతమంది. రెచ్చిపోతే ఏముంటుందండి? శాపం తప్పు, దరిద్రం తప్పు ఇంకోటి లేదు మన జీవితంలో ఓడిపోతే, భక్తిలో ఓడిపోతే, దేవుని మీద నీకు ప్రేమ ఉన్న ఆయనను గణపరిచే విధానం తెలియక, సంతోషపరిచే విధానం తెలియక, ఆరాధించే విధానం తెలియక ఫెయిల్ అయిపోయావా? ఫెయిల్ అయిపోతున్నావా? ఓడిపోతున్నావా? అపజయమేనా? దేవుని దృష్టి రాత్రి నీ మీద ఉన్నది. దేవుని ఆలోచన నీకు చెప్తున్నాడు ఈ రాత్రి. ఆయన నీ మీద దృష్టి ఉంచి ఆయన నీకు ఒక మంచి ఆలోచన చెప్తున్నాడు. నువ్వు స్వీకరించు, ఆయన మాటకి చెవిని వదులు, కార్యాలు జరుగుతాయి.
ఆయన మాటని స్వీకరించు. ఆయన ఆలోచనకి శిరస్స ప్రాణాత్మ దేహాలు వదిలే. నీ మీద దృష్టి ఉంచిన దేవుడు, ఆమేన్ చెప్పండి. నీతో మాట్లాడుతున్న దేవుడు, నీకు ఆలోచన చెప్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఇక ఎవరు కాదని రాత్రి ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నాను. నీవు సక్సెస్ అవ్వాలని కొన్ని సూత్రాలు చెప్పడానికి దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా గెలవాలి, ఏ ఫార్ములా చెప్తే నువ్వు గెలుస్తావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొంచెం ఆ మాటలు చెవును పెట్టి, నీ కోపం నీది, నీ ఆయాసం నీది, ఎవ్వరం నీది, కొంచెం ఇన్ని పక్కన పెట్ట బుద్ధి ఎవ్వరం పక్కన పెట్టి ఆయన మాటలు ఏం మాట్లాడుతున్నాడు విను. ఓ ఎరగబడిపోతున్నావు టెన్షన్లతో, ఓ రెచ్చిపోతున్నావు. ఇక నీకు మాత్రం ఉన్న ఈ టెన్షన్ నీకు మాత్రం ఉంది, కన్నీరు కథ. ఆయన ఏం చెప్తున్నాడు వినో. ఈ రాత్రి వింటే బతుకులు బాగుపడతాయి. ఒక మాట చెప్పనా, మేమందరం ఎక్కడే ఉన్నాం, నువ్వేమీ చేసుకోబాకన్నాడు. ఎవరు? పౌలు గారు జైలు అధికారితో పొడి చేసుకోబోతుంటే, మేమందరం ఎక్కడే ఉన్నాం, నువ్వేం చేసుకోమాకన్నాడు. ప్రాణం నిలబట్టమే కాదు, కుటుంబం అంతా రక్షించబడింది. మాట వెంట కుటుంబం అంతా రక్షించబడిపోద్ది. నువ్వు మాట వినకుండా కంగారు వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మో ఇంకేమో. మాట విను, దేవునితో మాట్లాడుతున్నాడు. కొంచెం టెన్షన్ తగ్గించుకో. కయ్యూని గడ కోపం పోయిందో దేవుడు అంత మాట్లాడుతుంటే ఎబ్బే నాశనం అయిపోయాడండి సార్. చివరికి ఎంత ప్రయత్నాలు చేశాడు యేసుప్రభు. కాళ్ళ పడ్డాడు, గడ్డం పట్టుకున్నాడు, కాళ్ళ పట్టుకున్నాడు. కయ్యూని నా మాటిండ్రా, నువ్వు ఎందుకని మాట అనవు? నీ టెన్షన్ నీదే, నీ అప్పులు నీయే, నీ గొడవలు. అసలు దేవుడు మాట వినవమ్మా. ఇక పద్దాక నీకు టెన్షన్, ఇక ఎవడలేడు భూమి మీద టెన్షన్, ఇంక ఎవడికి ఉండదు. ఆయన ఏం చెప్తున్నాడు కొంచెం వినమ్మా. కుటుంబాలు బాగుపడిపోతాయి, కుటుంబాలు రక్షించబడిపోతాయి, కుటుంబాలు దివ్యమానం వెలుగుతున్నాయి. నీ టెన్షన్ పోగొట్టే మాటలే కదమ్మా మాట్లాడుతుంది. ఇంకా ఏ మాటలు చెప్పుకుంటూ కూర్చుంటావు నాకు అర్థం కాదు. సతికిలు పడిపోయి ఏమన్నాడు కయ్యూనితో దేవుడు, ఒరే నువ్వు కూడా గెలుస్తావు, నువ్వు ఓడిపోవు, నీ తమ్ముడు కంటే నువ్వు డబ్బులు నాకు ఇస్తావు, సత్క్రియ చేయనానా, బయటికి వెళ్ళొద్దురా పాపం ఉందంటే కుదరదా. నీ కోపం నీదే, నీ ఎగశాసం నీదే, నీ ఆయాసం నీదే, నీ ఎవ్వారం నీదే. దేవుని మాట పట్టించుకుంటే బతుకులు మనకుండవు, దేవుని మాట వింటే జీవితాలు మనకుండవు, దేవుని మాటలుంటే ఈ సూటిపోటి ఎవ్వారాలు మనకు తగలడో. అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే చెప్పండి ఆమేనని. ఉండవు కదా. కొంచెం నీ టెన్షను, నీ కోపం, నీ ఎవ్వారాలన్నీ పక్కన పెట్టి రాత్రి కొంచెం దేవుడు ఏం చెబుతున్నాడు విను. అసలు దేవుడు నాతో మాట్లాడటం ఏంటి అన్న ఆలోచన నీ కొత్త, నీ బతుకు బాగుపడింది. మాట్లాడటానికి అర్హుడురాలని కాదు, మాట్లాడడానికి అర్హుడిని కాదు అంటే నీ జీవితాలు ఎప్పుడుకో బాగుపడి. నీ టెన్షన్లు వదిలేసే తల్లో దేవుడి రాత్రి నీ సక్సెస్ సూత్రాలు చెప్తున్నారమ్మా. నువ్వు గెలవాలని ఆయన కూడా టెన్షన్ పడుతున్నాడమ్మా. ఆయన మాట ఒక్కసారి వినమ్మా బాబో. వింతల్లా నీకు దండం నాయనో, వినమ్మో, వందనాలు తల్లో. నీ గోల్ నీదే, నీ ఎవ్వరు నీదే. అయ్యగారు చిన్న మెదడంతా ఎప్పుడు తినేసో పెద్దదే ఉంది, ఇంకట్ట బతుకున్నాడంటే ఇనో చెప్పినట్టే ఉంటావు, ఏడ్చినట్టే ఉంటావు. అసలు యేసుప్రభు నాతో మాట్లాడిన కాసేపు ఇందామని ఎన్నవేంటి? నువ్వు బాగుపడాలనే కదా నీతో మాట్లాడుతుంది, నువ్వు దీవించబడాలనే కదా నీతో మాట్లాడుతుంది. నేను బయటికి వెళ్ళనివ్వకూడదు, నీ కోపం తగ్గించాలి, నువ్వు నాశనం అయిపోకూడదు, నీ కుటుంబం అంతా చెరలోకి వెళ్ళిపోకూడదనే కదా దేవుడితో మాట్లాడుతుంది. నిన్నేదో వదిలేసినట్టుగా, నిన్నేదో విడిచిపెట్టినట్టుగా నువ్వో కంగారు పడిపోయి, నువ్వో ఎగిరిపోయి ఏంటి ఎవ్వరు నాకు అర్థం కావట్లా. నిన్నేం వదిలిపెట్టలా, వదిలేసేవాడితే నీ అసలు మాట్లాడేవాడు కాదు నీతో. ఈ పూట ఈ సంఘానికి వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు, నీ పక్కన ఉన్నాడు, నీకు ఆలోచన చెప్తాను అన్నాడు. అమ్మ బాధపడు బాకమ్మ, కాదండి అది కాదండి ఇదని వదిలేయ్. నువ్వు గెలవాలనే వచ్చాడు ఆయన, నిన్ను గెలిపించాలని వచ్చాడు. ఆలోచన చెప్తాడు, కావాలా వద్దా? అదండి మా చెప్తాడు, వింటావా వినవా? నోరు మూసేయి మరి అయితే. అది కాదండి వాళ్ళు నువ్వు గెలవాలని పొర్రం. లోకాసువార్త 5లో వేరు తీయక్కర్లా, తీయమన్నానా? చదివేసేవాడు కూడా ఉంటుంది తెలుసా ఇంట్లో. లోకాసువార్త 5లో సీమోను ఒడ్డు మీద వలలు బాగు చేసుకుంటున్నారు. కొంతమంది సీమోన్తో, కొంతమంది ఒడ్డు మీద వలలు బాగు చేసుకుంటున్నారు. రాత్రంతా వల వేశారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి సంతోషం లేదు.
చేపలు పడితే మార్కెట్లో అమ్ముకుందాం, డబ్బులు వస్తాయి, ఇంట్లో సంతోషంగా ఉందామంటే ఆ బాపతలు లేవు. చెత్త, ముళ్ళులు, రాళ్ళు పడిపోయినాయి వాళ్ళు. అవన్నీ ఒడ్డుకు లాక్కొచ్చుకొని చెత్త తీసేసి, రాళ్ళు తీసేసి, ముళ్ళులు తీసేసి బాగు చేసుకుంటుంటే దేవుడు సీమోన్ దగ్గరికి వెళ్ళి ఏం నానా అని సీమోన్తో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది పడవలు వేసుకొని నదిలోనికి వెళ్ళారు, వల వేశారు, చేపలు పడ్డాయి, వారు సంతోషంతో గెంతుతున్నారు, ఆర్పటిస్తున్నారు, మార్కెట్కి అవి ఎగుమతి దిగుమతులు చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు, లాభాన్ని పొందుతున్నారు. కానీ ఇతనితో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం డల్ అయిపోయి నిరాశలు వెళ్ళిపోయి, నిస్పృహలోకి వెళ్ళిపోయి, చేతగంతనంలోకి వెళ్ళిపోయి, కూరకు కూడా ఒక్క చేప పడకుండా ఏడుస్తాం మూలబడిపోయి వల్ల బాగు చేసుకుంటుంటే గెంతులు వేసేసి మార్కెట్కి అమ్ముకొని డబ్బులతో ఎగురుతున్న వాళ్ళని పట్టించుకోకుండా నిరుత్సాహంలో, నిస్పృహలో వలలు బాగు చేసుకుంటూ దగ్గరికి వచ్చి ఏంటన్నా వల బాగు చేసుకున్నామంటే, అయ్యా రాత్రి అంతా మేము శ్రమపడిపోయాం, ఈ రాళ్ళే, ఈ తొప్పులే, ముళ్ళ పొదలే పడ్డాయి అయ్యా అని ఏడుస్తుంటే, ఒరే నేను ఆలోచన చెప్తా, తీసుకుంటావా, కొంచెం లోపలికి వెళ్ళరా, అక్కడ కుడి పక్కన వల ఇరని చెప్తుంటే ఏమంటున్నాడు సీమోన్, అయ్యా మీ రాత్రంతా శ్రమ పడినా అని పాట పాడుతున్నాడు ఆయన దగ్గర. నీ గోల్ నీదే, నీ ఎవ్వరు నీదే, ఆ పాట అవసరం. ఇప్పుడు ఏమంటున్నాడు, కొంచెం లోపలికి వెళ్ళినానా, కుడిపక్క వేసుకున్నానంటే రాలేదు నీకు ఇది ఎందుకు, ఆయన ఏం చెప్తున్నాడు, నన్ను వినవేంటి అసలు, నా గోల్ అది వింటే బతుకులు బాగుపడిపోను. ఏం చెప్తున్నాడు, లోపలికి వెళ్ళమన్నాడు, కుడివైపు వేయమన్నాడు. కాదండి రాత్రంతా వెళ్ళామండి, తొప్పులండి, ముళ్ళండి, కాదురా ఇప్పుడు నేను చెప్తున్నా లోపలికి వెళ్ళు. అది కాదండి అందరికి వచ్చేసినాయండి, ఎగుమతులు దిగుమతులండి, డబ్బులండి, లాభాలండి, వెళ్ళు లోపలికి, పడవ లోపలికి తీసుకెళ్ళు, కుడి పక్కనే. దేవుని ఆలోచన తీసుకుంటే, దేవుడు మాట తీసుకుంటే, ఇప్పుడు నా సబ్జెక్ట్ అంతా ఏంటంటే ఫెయిల్ అయిపోయిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఫెయిల్యూర్స్తో మాట్లాడుతున్నాడు. ఫెయిల్ అయిపోయి నిరుత్సాహంగా ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా వలలోకి చిల్లి రూపాయి రావట్లేదా, అదే కదా నేను చెప్పేది. వచ్చే లాభం నేను చెప్తా, వాళ్ళంతా నిండేది నేను చెప్తా, అది నువ్వు పొద్దున వెళ్తున్నామండి, సాయంత్రం వస్తున్నామండి, ఒక నేను చెప్తా, వింటారా వినరు. ఇప్పుడు మీరు అందరూ మీరు ఇంకేం మాట్లాడొద్దు నాతో, వినండి. పొద్దున 6ంటికండి సాయంత్రం నువ్వు వింటే, పొద్దున 6ంటికి సాయంత్రం 10ంటికి ఓకే, దట్స్ ఆల్. ప్రార్థన కూడా రాలేకపోతున్నాను, ఓకే 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 ఓకే, నాకన్నీ తెలుసు, ఓకే. మీకు అయ్యగారికి చెప్పిందే చెప్పి చంపడం ఇష్టం, మీరు అది అట్లా ఆ రకమైపోయారు మీరు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈ రాత్రి కొంచెం విను. దీనికి పని చెప్పు, ఎదగవే కానీ నీకు లాభం లేదు నీతో, దీనికి పని చెప్పకపోతే ఎదగవు. సిరాకు వచ్చేసి చెప్తున్న వాకి మీరు వస్తారు, మెంట్లో చెప్తున్న ఒకళ్ళ మీద. నిజమే రాత్రంతా శ్రమ పడలే, ఆయన తెలుసు కదా, తెలిసే చెప్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు వీణ మళ్ళీ ఎక్స్పోజింగ్లు, ఒకడు మళ్ళీ దగ్గర రాళ్ళయ్యాన్ని. అందుకే నీ దగ్గరకు వచ్చాడు రేసు ప్రభు రాత్రి. నువ్వు రాత్రంతా శ్రమ పడ్డావనే వలలోకి ఒక్క చిల్లి గవ్వ కూడా మిగలలేదు, తుప్పులు వచ్చినాయి, పాస్ వచ్చేసింది, రాళ్ళు వచ్చేసి, ముళ్ళ తుప్పులు వచ్చేసి, కర్ర పొలలు వచ్చేసాయి. నాకు తెలుసనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గెలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా, చేపలన్నీ వల్లో పడి ఎగుమతులు దిగుమతులు చేసుకున్నారు, వాళ్ళతో మాట్లాడలా. మరి నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించి. రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడంటే నిన్ను బలపరిచే దేవుడని, నీతోనే మాట్లాడుతున్నాడంటే రాత్రంతా శ్రమ పడిన అవ్వని పని ఒక్క దెబ్బతో అవ్వబోతుంది. అందుకే దేవుడు నీతో రాత్రి మాట్లాడుతున్నాడు. నువ్వు గెలవాలనే ఆయన తాపత్రయం, నువ్వు గెలవాలనే ఆయన తాపత్రయం, నువ్వు విజయంతో నింపబడాలనే తాపత్రయం. నువ్వు గెలవాలని ఆశపడుతున్నాడు ఆయన, నిన్ను గెలిపించడానికి వచ్చాడు ఆయన. ఆయన మాట విని కష్టంతో లోపలికి వెళ్ళి కుడి పక్కన మళ్ళా వేసిన దగ్గర ఒక్కసారి వల వేసి, ఇప్పుడు ఆయన మాట విన్నావు కాబట్టి, ఆయన ఆలోచన తీసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా వల పగిలిపోయి కార్యాలు జరగబోతున్నాయి. ప్రభు ఆ నిస్సహాయ స్థితిలో వలలు బాగు చేసుకుంటున్నారు. ఏంటి ఒక్క చేప కూడా కూర వండుకోవడానికి తీసుకెళ్ళకపోతున్నావు ఇంటికి, ఒక్క చేప కూడా. ఏడుస్తున్న నీతో ప్రభు రాత్రి మాట్లాడట్లేదా?
ఎంతో ప్రయాసపడి నెత్తి నోరు కొట్టుకుంటున్నావు, కానీ వలలో చిల్లి గబ్బ దొరకట్లేదు, మిగలట్లేదు. ప్రయాస మాత్రం ఫుల్గా కనపడుతుంది కానీ లాభం మాత్రం కనపడట్లేదు, కనుమరుగైపోతుంది. వల చూస్తేనేమో చెత్తతో నింపడిపోతుంది. నెల బట్టి నేను ప్రయాస పెడితే ఏది చెత్త నాకు మిగిలిందని అనుకుంటున్నావు. ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్న స్వరాన్ని మాత్రం విను. దేవుడు నిన్ను దృష్టించాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు ఆలోచన చెప్తున్నాడు. ఇక ఫెయిల్యూర్ అనేది మన జీవితంలో ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. వింటావా మాట? రాత్రి ఒక్కసారి పట్టించుకోమ్మా. ఏం చేయమంటున్నాడు అది చెయ్యమ్మా, ఎలా ఉండమంటున్నాడు అలా ఉండమ్మా. ఒక్కసారి అలాగ ఉండి చూడు, ఒక్కసారి నీ జీవితాన్ని అలాగ మార్చుకొని చూడు. ఇంకెప్పుడుకో సీమోను విన్నాడు, ఏమని వెళ్ళాడు, పడవేసుకొని కొంచెం లోపలికి వెళ్ళాడు, కుడి పక్కన వలేసాడు. అసలు ఆ కార్యాలకి నేను చెప్పనక్కర్లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పూటకు ఒక్క చేప వస్తే చాలు వండుకోవటానికి అనుకున్నాడు. వలేస్తే 3000 మంది బాప్తీజాలు, వలేస్తే 5000 మంది బాప్తీజాలు. స్తోత్రం చెప్పండి. బాబా ఇక దేవుని మాట విన్న తర్వాత నుంచి వలేస్తే పట్టమే కానీ పిగిలిపోవటం, చెత్తరాటం లేదు. ఆ రోజు వలేసాడండి, చేపలు వల పిగిలిపోయి చేపలు బయటపడిపోతున్నాయి. ఆ తర్వాత ఇక చేపల ప్రోగ్రాం కాదు, ఇక మార్చేశాడు దేవుడు. సీమోనుని రెల్లు వంటి వాడిని పేతురుగా మార్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వల వేస్తే 3000 మంది బాప్తీజాలు తీసుకున్నారు. ఇప్పుడు వల వేస్తే 5000 మంది బాప్తీజాలు. అబ్బా. ఇంకో విషయం చెప్పనా, ఒక్క చేప దొరికితే చాలు స్వామి, కూర వండుకోవడానికి, పూట మా పొట్ట గడవటానికి ఒక్క చేప అని ఎదురు చూస్తున్నోడికి ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ సంఘ విశ్వాసులు వచ్చి చరస్తి రాస్తులు రాసి ఆయన పాదాల మీద పెట్టేస్తున్నాడు. వాట్ ఎ గ్రేట్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ హోలీ పవర్. ఇంత అభిషేకంతో కూడిన మాట. ఎక్కడ కూర్చుంటే అక్కడ డబ్బులు వచ్చేస్తున్నాయి, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆస్తి పత్రాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడ కూర్చుంటే అక్కడ పొలాల పత్రాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇల్లు తాకలు పెట్టి ఇచ్చేస్తున్నారు ఆయనకి. అమ్మో నాయనో రాత్రి అంతా సముద్రంలో పడిపోయి వల్లేసిన రాలేదు. అట్టంటోడికి ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ కూర్చుంటే అక్కడ బంగారం వచ్చేస్తుంది, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎండు వచ్చేస్తుంది, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎవరికల్లా అమ్మేసి ఆయన పాదాల దగ్గర పెడుతున్నారు. ఏంటి ఇంత గొప్ప కార్యం? ఒక్క చేప పడితే చాలు అయినా కడుపు నింపుకోవడానికి అనుకున్నోడికి ఎక్కడ కూర్చుంటే అక్కడ డబ్బులు వెళ్ళిపోతుంటే, ఎంత ప్రయాసపడినా, ఎంత పోరాడుతున్నా, ఎంత ప్రయత్నం చేస్తున్నా చిల్లి గవ్వ కూడా చివరికి మిగిల్చుకోలేకపోతున్న బ్రతుకులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. చూశాడు ఆయన నిన్ను ఈ రాత్రి. నువ్వు పడుతున్న బాధలు, నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్న ఇబ్బందులు దేవుడు చూశాడు కాబట్టి నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఈ మాటతోనే మనం గొంతులు ఇయ్యాలి కదా, ఆయన మనతో మాట్లాడేంటి? సక్సెస్ లేని జీవితాలతో దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. ఆయన మాట వెంటావే కానీ గోల వదిలేస్తావా? కొంచెం లోపలికి వెళ్ళమంటున్నాడు, వెళ్దామా? కుడి పక్కనే మరలా నువ్వు ప్రయాసపడిన దగ్గర ప్రయాసపడమంటున్నాడు, పడతావా? విస్తారమైన చేపలు పడతాయి, నువ్వు నమ్ముతున్నావు ఈ రాత్రి? వల పిగిలిపోయి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, నమ్ముతున్నావు ఈ రాత్రి? ఫెయిల్ అయిపోతాను నీతో మాట్లాడటమే దేవుడు గ్రేట్ అనుకుంటే మరలా నీకు విజయ పదం మీద నడిపించే ఆలోచన ఇస్తున్నాడు. ఆలోచన తీసుకుందామా? ఆలోచన మనసును పెట్టుకుందామా? దేవుడిచ్చిన ఆలోచన తరుపునే ముందుకు వెళ్ళిపోదామా? కార్యాలు జరగబోతున్నాయి మన జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారికి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి దేవుడి దృష్టి నీ మీద ఉన్నది, భయపడొద్దు. దేవుడు నిన్ను దృష్టించాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక ఓటమి పదవి మన జీవితంలో లేదు. నిన్ను గెలిపించటానికే దేవునికి ఒక మంచి ఆలోచన చెప్తున్నాడు. ఎవ్వరు ఓడిపోని రాత్రి ప్రతి ఒక్కరిని గెలిపించడానికి యూదా గోత్రపు సింహం గర్జిస్తుంది రాత్రి. నీతో గెలవాలి నా బిడ్డలాగైనా. ఆ గెలిచే ఒక సూత్రాన్ని దేవుడి రాత్రితో మాట్లాడుతున్నాడు. ఆ ఆలోచన మాత్రమే మనసున మేధస్సుకి మైండ్లో పెట్టుకుని ముందుకు వెళ్ళిపో. పేతురు గారి జీవితం ఎలా మార్చాడంటే మీటింగుల మీద మీటింగులు అన్నమాట. ఇక్కడ వాక్యం చెప్పేస్తే ఇప్పుడు నేను కేసరపల్లి పరిగెత్తాను, ఎట్ట పరిగెడతాను చూపిస్తాను మీకు అయిపోయినాక. మట్టగుడిసి తెలుసా మీకు? అస్సలు ఉండదు, చేతులు అట్టగెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఈ ఒక్క పూటలేండి, దేవుడు కృపిస్తే చూద్దాం ముందు. కానీ పేతురు గారికి ఖాళీ లేకుండా దేవుడు మీటింగుల మీద మీటింగులు, సభల మీద సభలు. పేతురు గారికి సంఘానికి వచ్చేవాళ్ళు మీకు లాంటి వాళ్ళు కదా, మంచి వాళ్ళు. అయ్యగారు మరి కాదు,
ఆయన భారాన్ని గుర్తించారు, ఆయన ప్రయాసను గుర్తించారు. బోల్డ్ మీటింగులు కదా, ఇక చెయ్యేసి ప్రార్థన చేయడానికి కూడా లేదు. ఆయన వాక్యం చెప్తుంటేనే పొందేసుకునే వాళ్ళంట పరిశుద్ధాత్మిక. ఆయన చెయ్యైపోయినా పర్లేదు అని చెప్పి, మీరు నమ్మండి నమ్మకపోండి, అయ్యగారు నీడబడితే చాలని అటుపక్క ఇటుపక్క రోగస్తులను పెట్టేసేవాళ్ళంట. ఆయన కుదరట్లేదు పాపం, ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఆయన నీడబడితే చాలని. అంతగా దేవుడు పేతురుని ఆశీర్వదించేశాడు. ఒక్క చేప పడితే చాలు కూర చేసుకొని తిందాం అనుకున్నోడిని ఖాళీ లేకుండా చేసేసి, ఒక సీఎంని చేసేసి, జనాలందరూ కూడా ఆయన నీడ పడితే చాలు అనుకునే దాకా తీసుకొచ్చాడు. నేను అంటాను, ఒకప్పుడు పేతురు ఫెయిల్యూర్ అయిపోయాడు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా ఏమీ సంపాదించుకోలేకపోయాడు. అలాంటి వాడి మీద దేవుని దృష్టి వెళ్ళటమే కాదు, అలాంటి వాడికి దేవుడు ఎలా గెలుస్తాడో మాట్లాడాడు. నీకు గెలుపు కావాలా, ఓటమికి నువ్వు చూడకూడదు, పేతురు నువ్వు గెలవాలని చెప్పి ఒక సూత్రం దేవుడు పేతురుకి చెప్పాడు. అలా చేశాడు. ప్రతిరోజు పేతురు గెలుస్తూనే ఉన్నాడు తప్ప ఏ రోజు పేతురు ఓడిపోవటం లేదండి జీవితంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్క నిరుద్యోగి మీద సీఎం కన్ను పెడితే ఎలా ఉంటుంది? మీకు వదిలేశానికి ఈ మాట. ఒక్క నిరుద్యోగి మీద సీఎం గారు, ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న సీఎం గారు కన్ను ఉద్యోగం లేనోడి మీద పడితే ఎలా ఉంటుంది జీవితం? ఆనందమే మహదానంద, అది వాడి మూమెంట్. చక్కా ఇక మామూలుగా లేదు. నీ పేపర్లు తీసుకురా, అన్నీ అది తీసిరా, ఇది తీసిరా, అటు ఇటు తిరగక్కర్లాయి, దూసుకెళ్ళిపోవడం. స్తోత్రం. ఒక నిరుద్యోగం మీద మన రాష్ట్ర సీఎం కన్ను పడితే వాడి బతుకు మారిపోద్ది. అటువంటి సీఎంలను ఎందరో నియమించగలిగిన దేవుడి యొక్క కనుదృష్టి రాత్రి నీ మీద పడింది. నీ బతుకు మారదా చెప్పును. నిమిషాల మీద ఈ రాత్రి ఫెయిల్ అయిపోయినదానా, నిరుత్సాహంలో వెళ్ళిపోయినదానా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాసపడినా నీ వలలోనికి ఏది చిక్కట్లేదా? ఈ రాత్రి దేవుని కనుదృష్టి నీ మీద పడి నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. వలలు పిగిలి పగిలి కార్యాలు చూసే స్థాయిలోకి దేవుడు నేను తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట వినటం ద్వారా అద్భుతాలు, ఆయన మాట విని అలాగున ఆలోచన ద్వారా వెళ్ళటం ద్వారా జీవితాలు ఆశీర్వాదాలు. ఆయన మాట తీసుకుందాం. పెండ్లి విషయంలో మోసం చేసేసారు అతన్ని. పెండ్లి విషయంలో మోసం చేశారు. పెళ్ళిళ్ళ విషయంలో 20 సంవత్సరాలు పని చేయించుకొని శాలరీ విషయంలో మోసం జరిగింది. అన్నలు చూస్తే సంపటానికి వచ్చేస్తున్నాడు అన్న, ఎటు తోచని పరిస్థితి. పెళ్లి విషయంలో మోసమే, శాలరీ విషయంలో మోసమే. తీరా చూస్తే ఇప్పుడు చావు వెంటాడుతుంది తమ్ముడిని. అన్నేమో 400 మంది పైగా కిరాయి గుండాలు పట్టుకొని వచ్చేస్తున్నాడు. అర్థం కావట్లా. దేవుడు వాడితో మాట్లాడటానికి దిగొచ్చాడు పరలోకంలో నుంచి. నీవు నన్ను గెలిచితివిరా అని ఆశీర్వదించాడు యాకోబుని దేవుడు. ఈ పూట అర్థమవుతుందా? నేను ఎవరిని నీకు పరిచయం చేస్తున్న వాళ్ళు ఫెయిల్ అయిపోయి ఉన్నారని, నిరుత్సాహంలో ఉన్నారని, డల్గా ఉన్నారని, మోసపోయారని, ఎంత ప్రయాసపడినా, ఎంత పోరాడుతున్నా చిల్లి గవ్వ సంపాదించుకోలేకపోతున్నారని వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతున్నాడని, వాళ్ళ మీద దేవుని దృష్టి ఉందని, వాళ్ళ మీద దేవుని దృష్టి పడిన తర్వాత, దేవుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళకి ఆలోచన చెప్పిన తర్వాత, వాళ్ళు అలా చేసిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఆశీర్వదించబడ్డాయి ఒకసారి ఆలోచిస్తున్నాం ఈ రాత్రి. నిరుత్సాహంలో, నిస్పృహల్లో, కోపంతో, అసూయలతో, ఏమి చేయలేక, చెందలేక, ప్రయాసపడిన ఏ లాభం నీకు రాలేక, సూటిపోటి మాటల చేత భయంకరమైన విషాదకరమైన పరిస్థితులు ఉన్నావేమో. దేవుని దృష్టి నీ మీద రాత్రి ఉన్నది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఆమెతో కాదు, నీతో. బాగుపడిపోతాయి అంటారు ఈ రాత్రి మన జీవితాలు. ఇక ఇలా ఉండవంటారు కదా, ఇక బాగుపడిపోతాయి కదా, ఇక బాధల కన్నీళ్ళు కష్టాలు మొత్తం పోతాయి అంటారు కదా. దేవుడండి, దేవుడు సార్ మనల్ని పుట్టించినోడు, మన కొరకు ప్రాణం పెట్టినోడే. ఆయన దృష్టి మన మీద పడిపోయిందండి. కానీ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. పరమగీతములు 2:1 షులమతిని ఏమంటున్నాడండి ఆయన? నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము అని కేక వేస్తున్నాడు. ఆ వ్యవహారం ఎట్లా ఉంటుందో తెలుసా? అందరికీ చెప్పేసింది, ప్రియుడు వచ్చేస్తున్నాడు, సిద్ధపడిపోయి నన్ను అందరినీ రచ్చగొట్టేసింది, అన్ని సంఘాలను రచ్చగొట్టేసింది. అందరూ సిద్ధపడిపోయి ఉన్నారు, తెల్లబట్టలు వేసుకొని సిద్ధపడిపోయి ప్రియుడు కొరకు ఉన్నారు.
ఇవి రెచ్చగొట్టేసిన అందరిని ప్రసంగాల చేత వచ్చేస్తున్నాడు, చేసేస్తున్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు, లేడిబడే ఉన్నాడు, కిటికీ సందులో తొంగి చూస్తున్నాడు, వచ్చేసాడు, ఇంకేముంది, వచ్చేస్తున్నాడు అని 3-1 పడుకుండిపోయింది మంచం మీద. కొంతమంది ఇలా ఉంటారండి, చెప్పనా? 10 మందికి సహాయం చేసేవాళ్ళం, 10 మంది కాపురాలు నిలబెట్టేవాళ్ళం. ఇప్పుడేంటి మా పరిస్థితి ఇలా అయిపోయింది? మా పరిస్థితి ఏంటి ఇలా తగలడిపోయింది? 10 మందికి చెప్పే మేము, 10 మందిని నచ్చ చెప్పే మేము, మా కుటుంబంలో ఏంటి ఇంటి పరిస్థితి? 10 మందికి ధైర్యం చెప్పే మేము, మా కుటుంబంలో ఏంటి ఈ పరిస్థితి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నీకే ఈ మాట. ప్రసంగాల మీద ప్రసంగాలు ఇచ్చేసింది పాపం అమ్మగారు. వచ్చేసాడు, చేసేసాడు, చెందేశాడు. ఏమేమో ఆయకు పడుకుంది మంచం ఆయన వచ్చేపటికి. ఆయన వచ్చేసి అంటున్నాడు, ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము బాగా చెప్పేసావుగమ్మా, ఇప్పుడేంటి? ఒక్క మాట నీతో చెప్తున్నాను విను. అందరి జీవితాలతో నువ్వు మాట్లాడవచ్చు, అందరి జీవితాలను నువ్వు కట్టొచ్చు, అందరికీ నువ్వు భరోసాగా నిలబడవచ్చు, అందరి భయాలు నువ్వు పోగొట్టే దానిలాగా అయిపోవచ్చు. ఇప్పుడు ఏంటి, నువ్వు ఏ మంచం మీద నువ్వుపోయావు, ఏ సుఖాన్ని కోరుకుంటున్నావు, లెగలేకపోయిన పరిస్థితి, ఆయన స్వరాన్ని విని కూడా దడుచుకుని లెగిసి కూర్చోలేని పరిస్థితులకు వెళ్ళిపోయావు. అందరి జీవితాల్లో ఆహారం పెట్టేదానివి, అందరికీ సహాయం చేసేదానివి, అందరి జీవితాలు నిలబెట్టేదానివి, అందరి బ్రతుకులను ఒక స్థిరస్థాయిగా నిలబెట్టేదానివి. నీ పరిస్థితి ఏంటి? మంచం మీద ఉంది. నీ పరిస్థితి ఏంటి? కొంచెం కింద ఉంది. నీ పరిస్థితి ఏంటి? తగలడిపోతుంది. అందరికి చెప్పి నువ్వే మోసపోయావు కదా, అందరికి చెప్పి నువ్వే డల్ అయిపోయావు కదా, అందరికి చెప్పి నువ్వే డల్ అయిపోతున్నావు, అందరికి చెప్పి నువ్వే పడిపోయావు కదా, అందరికి చెప్పి నువ్వే పడుకున్నావు కదా. ఇప్పటికి నా ప్రియుని స్వరం మారలేదు నీ పట్ల. అందరికి చెప్పి నువ్వేంటం ఇలా తగలడిపోయావు, అందరి పిల్లల్ని బాగు చేసి నీ పిల్లలు ఏంటం ఇలా తగలబెట్టుకున్నావు, అందరికి చెప్పి నువ్వేంటం ఇలా అయిపోయావు. వస్తావా దేవుని దగ్గరికి? మూర్ఖించొద్దు, మొండితనంగా ముందుకెళ్ళిపోవద్దు. 10 మందికి చెప్పే ఫ్యామిలీ అండి, గౌరవంగా ఉన్న ఫ్యామిలీ అండి. నా జీవితం నాకేం అర్థం కావట్లేదు, నా బ్రతికేం అర్థం కావట్లేదు. మంచం మీద పడిపోయావు, కొంచెం కింద ఉండిపోయావు, వీటిని వదిలిపెట్టట్లేదు. ఆయన వచ్చేసాడు, వచ్చేసి పిలుస్తున్నాడు, నా ప్రియురాలా అంటున్నాడు ఆయన. లెగిసిరా, ఒక్కసారి నీ ప్రియుని స్వరాన్ని విని లెగిసిరా ప్రభు దగ్గరికి. నా దేవుడు ఘనమైన కార్యాలు నీ పట్ల చేయడానికి సిద్ధమైపోయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ మాట్లాడతావా? అన్ని నీతి కబుర్లు చెప్తావా? నువ్వే మంచం మీద ఉన్నావు, నువ్వే రెస్ట్ తీసుకుంటున్నావు, నువ్వే సిద్ధంగా లేవు, నువ్వే ప్రిపేర్డ్గా లేవు, అన్ని కుటుంబాలు బాగు చేసావు, నీ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. తీరా చూసేపటికి అయినా నా ప్రభు నిన్ను వదిలిపెట్టట్లా, నా ప్రియురాలానికి కేకవేస్తున్నాడు. నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు, 10 మంది కుటుంబాలకి నిన్ను తలగా నియమించే దేవుడు. ఎవరైతే నీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఫోన్లు చేసి నువ్వు మాకు చెప్పేదాన్ని, నీ కుటుంబం ఏంటి అట్ట అయిపోయింది, నీ పిల్లలు ఏంటి అట్ట అయిపోయారు, నీ బతుకు ఏంటి అట్ట అయిపోయింది, నీ జీవితం ఏంటి అట్ట అయిపోయింది అంటున్నారా? వాళ్ళందరి మీద నిన్ను తలగా నియమించగలిగిన సర్వాధికారము కలిగిన దేవుడి రాత్రి ఇక్కడికి వచ్చాడు. ఆయనను చూస్తున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయన ఆలోచన చెప్తున్నాడు. విను ఆయన ఆలోచన. షులమ్మతిని అంటున్నారు, షులమ్మతి నువ్వేం రెస్ట్ తీసుకున్నావు మాకు చెప్పి మేము చూసావా? నువ్వేంటి మాకు సహాయం చేసి నువ్వు సహాయం అడుగుతున్నావు, మేము చూసావా? నువ్వేంటి మా కాపురం నిలబెట్టి నీ కాపురం కొరకు మా దగ్గరకు వచ్చి బతికి నడుకుంటున్నావు, మమ్మల్ని చూసావా అని రెచ్చిపోయి అందరూ షులమ్మతి మీద ఎగిరితే, మీరు ఊరుకోండి అని చెప్పి, షులమ్మతి నేను అనలేదుగా, రా నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాను. గొప్ప దేవుడు సార్. అసలు మైండ్ పోతుందండి అసలు ఆయన మాటలు. పనికి మాలిందని అందరికి చెప్పి నువ్వేంటి మంచం మీద పడుకున్న వల్ల దా తల్లి. ఎవరెవరైతే నేను నిలబెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళందరి ముందు నేను గౌరవంగా నిలబెడతాను. రా నువ్వు లెగిసిరా, నువ్వు లెగిచి రాగలిగితే దేవుని స్వరమును విని ఆయన చేతులు చాచిన చేతులను చూసి నువ్వు లెగిసి రాగలిగితే నీ బతుకు వాళ్ళకంటే 2 అంతులకు పెంచేసి నేను ఆశీర్వదించి నీ లెవెల్ నీ టెక్కంతా మార్చేసి నేను వదిలేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరెవరు ఎన్ని మాట్లాడినారు? ఇదివరకు నీ మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళు కదా వాళ్ళు, ఇదివరకు నీ సహాయం దగ్గరకు వచ్చిన వాళ్ళు కదా, నీ కాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు కదా, నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కదా, ఇప్పుడు నీ మీదే పెత్తనం చలాయిస్తున్నారు. అయినా నా దేవుడు నీకు చివరి అవకాశం ఇస్తున్నాడు. మంచాన్ని కొంచాన్ని వదిలి లెగిసిరా, వాళ్ళ మీద 2 అంతుల ఆశీర్వాదం నీకు ఇస్తా. వాళ్ళు నీ మీద పెత్తనాన్ని అజాయిస్తాన్ని చేయకుండా నేను నిన్ను ఒక మాదిరిగా నిలబెడతా. రా లెగిచి ఆలోచన చెప్తున్నాడు. లెగిచిరా దేవుని దగ్గరికి. ఈ అవకాశాన్ని వదులుకుంటే నీకు ఇన్ని తిప్పలు పడినా రాదు. అంతెందుకండి, యోహాను సువార్తలో 4లో సమరయ స్త్రీ కనపడిద్దండి మనకి. ముగించేశాను. సమరయ స్త్రీ కనపడిద్దండి.
5 కుటుంబాన్ని నాశనం చేసిందండి మహాతల్లి. ఇంకో కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉందండి మహాతల్లి. యాకోబు బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం వస్తుందని తెలిసి ఒక వ్యభిచారిద్రాల దగ్గరికి, చెడిపోయిన దాని దగ్గరికి అందరూ చీ 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 మా ఊర్లో ఇదా అని ఊరంతా తట్టుకోలేకపోతున్నారు. ఎప్పటికైనా దీన్ని పంపించేయాలి మన ఊర్లో నుంచి, కొంపలు నాశనం చేసేద్దని భర్తలు దాచిపెట్టుకునే బాపత సమరయపట్నం స్త్రీలు. అటువంటి స్త్రీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి యాకోబు బావి దగ్గరకు వస్తుందని నా ప్రియుడు గుర్తించాడు, సుందరుడు గుర్తించాడు. ఆమెతో ఎవరు మాట్లాడట్లా. ఆమెను చూస్తే భర్తలు దాచేసుకుంటున్నారు భార్యలు, పిల్లలను కూడా ఆమె దగ్గరికి వెళ్ళవట్లా, అంత పాపిష్టాలు. ఆ మహాతల్లి ఏనాడు ఏ పాపం చేసుకుందో ఊరంతా ఎప్పుడు గింటేద్దామా అని చూస్తున్నారు ఆమెని. మిట్ట మధ్యాహ్నం అంటే నీళ్ళ కోసం ఎవరు వెళ్ళరు కదా, ఆ టయానికి ఒక్కతే వెళ్ళిద్ది. గుంపులో ఉన్న దగ్గర కలవనివ్వరేవని, ఎవరన్నా 10 మంది ఉంటే వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, పట్టుకున్నామని తంతన్నారు. జనం లేనప్పుడు నీళ్లు తెచ్చుకోవాలి. నా దేవుని దృష్టి పాపిష్టిరాల మీదకి వెళ్ళిపోయిందండి. ఆమె మీదకి దృష్టి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అందరూ చేదరించుకున్నట్లుగా సమరయ స్త్రీలందరూ, సమరయ పట్టణస్తులందరూ చీ 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 అనుకుంటున్నట్లుగా దేవుడు కూడా అనుకుంటాం. పరిస్థితి ఏమైపోయేది? ఆమె కోసం ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నాడనండి నాకు తెలియదు, కానీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సరిగ్గా అక్కడికి వెళ్ళింది. యేసుప్రభు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు ఆమె కోసం. కడవని దించింది బావిలోకి. దించుతామ్మా, నాకు దాహం ఉంది, నాకు నీళ్ళు ఇవ్వంటే, మీరు యూదులు కదా అయ్యా, మేము సామర్యలో అని ఆయనతో మాట్లాడితే వాదిస్తూ ఉంది. అది కాదమ్మా, ఇక నీకు ఎప్పుడూ దాహం అవ్వకుండా నేను చేస్తానమ్మా, నేను ఇచ్చి నీళ్లు తాగితే నీకు ఎన్నటికీ ఇక దాహం అవ్వదమ్మా అంటే ఆమెకేం అర్థం కావట్లే. ఆయన మెస్సయ్య అని, ఆయన క్రీస్తని ఆమెకేం అర్థం కావట్లే. అమ్మ నేను నీకు నీళ్ళు ఇస్తానమ్మా, వెళ్ళి నీ భర్తను తీసుకురాపో అన్నాడు. భర్త అక్కడ ఆగిపోయింది. ఒక్కసారి కడవ పట్టుకుని, నీకు 5 భర్తలు ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నాడు కూడా నీ ఓడు కాదు కదా అంటే చంకలో కడవ జారిపోయింది కిందకి, చేతిలో కడవ కింద జారిపోయి పడిగిపోయింది. అందరూ తిట్టినట్టుగా ఏనా తిడతాడు అనుకుంది, కొడతాడు అనుకుంది. ఎందుకే నీ బతుకు, ఈ ఊరు నుంచే బహిష్కరించేస్తాడేమనుకుంది. అందరూ తిట్టినా ఈయన తిట్టలేదు. నీ దాహాన్ని నేను తీరుస్తాను, నీకు ఎన్నటికీ దప్పిక ఇదమ్మా, నువ్వు ఇక అసలు బావి దగ్గరికి రావక్కర్లేదు తల్లి, నీకు 5 భర్తలు ఇప్పుడున్నావు, నీ ఓడు కాదనంగానే చంకలో కడవ కింద పడిపోయి పగిలిపోయి మెస్సయ్యా మెస్సయ్యా బోధకుడా అని కేకలు పెట్టింది. ఆమెలో జీవ జల నదులు ఉబికించాడు దేవుడు. వినండి 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 వినండి. యేసు ప్రభువారు ఈమె దాహాన్ని తీరిస్తే సమరయ పట్టణస్తుల దాహమంతా ఈమె తీర్చేసింది. కొట్టగట్టిగా చెప్పండి. నాతో మాట్లాడిన వాడు మెస్సయ్య, నన్ను చూసిన వాడు మెస్సయ్య, నా కొరకు కొన్ని గంటల సేపు యాకోబు బావి దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు, నా జీవితాన్ని బయట పెట్టాడు, నా చిట్టాన్ని బయట పెట్టాడు. ఇక నేను బావి దగ్గరికి వెళ్ళవసరలా, మీరు కూడా రండి, మీ దాహాన్ని తీరుస్తాడు. ఆయన మెస్సయ్య, ఆయన గొప్పవాడు, ఆయన ఒక ప్రవక్త. ఊరిని ఆయన వెంట తీసుకెళ్ళి పరిగెత్తిందండి. మీకు చెప్తాను వినండి. ఆ సమరయ పట్టణస్తులందరూ పొలం గట్ల మీద, చెట్ల మీద అక్కడ కూర్చొని వాక్యం వెంటనే ఉన్నారు. పాపపు దాహమిక లేదా ఊర్లో, ఎవ్వరు పాపం చేయడానికి తావులేదు. వాక్యం 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 అందరు దాహాలు తీర్చేసింది మహాతల్లి. నేను చెప్తున్నాను ఈ రాత్రి, కయ్యూను దేవుడు మాట వినుంటే, దేవుడు ఆలోచన తీసుకుని ఉంటే బాగుండేది కయ్యూను జీవితం హేబేలు కంటే అనుకుంటున్నాను నేను. ఇక నీ గొడవ నీదేనా, నీ మాటలు నీవేనా? అయ్యగారు ఏం చెప్తున్నాడు వినవా? అదండి ఇదండి ఇదండి అని చెప్పొద్దు. నేనేం చెప్తున్నాను ఒకసారి విను. నా తండ్రి ఏం చెప్తుండో ఒక్కసారి నీ అలా చెయ్యి. నిజమే నిజమే, నీ అర్పణ దేవుడు అంగీకరించట్లా, నీ ఆరాధన స్వీకరించట్లా. అసలు నాకేం అర్థం కావట్లేదయ్యా, నేను ఫెయిల్ అయిపోతున్నానయ్యా, నేను ఓడిపోతున్నానయ్యా, నాకు అసలు అర్థం అవ్వట్లేదయ్యా. సీమోన్లాగా ఎంత ప్రయత్నం చేసినా చిట్లి గవ్వ మిగట్లేదని నెల వచ్చేసరికి వలలో ₹1 కూడా లేదయ్యా. యాకోబులాగా ఫెయిల్ అయిపోతున్నానయ్యా, చావు నన్ను వెంటాడుతుంది, మృత్యువు నన్ను వెంటాడుతుంది, నా వల్ల ఏం అవ్వట్లేదు అని అనుకుంటున్నావా?
షులమ్మతిలాగా అందరి జీవితాలు బాగు చేసి నీ జీవితం ఇట్ట అయిపోయిందని బాధపడుతున్నావా? సమరయ స్త్రీలాగా ఎవరికి నీ ముఖం చూపించుకోలేకుండా అంత అధ్వాంతర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావా? నీతోనే దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. నా ప్రియుని స్వరమును వింటున్నావు. ఇది జయరాజులో నుంచి వస్తున్న ఆర్తనాదము కాదు. పరిశుద్ధాత్ముడు నన్ను సిద్ధపరిచి ఇక్కడికి వదిలాడు. ఆయన ఆర్తనాదాన్ని రాత్రిని వింటున్నావు. ఆయన దృష్టి నీ మీద, ఆయన మాట నీ మీద, ఆయన ఆలోచన నీ మీద. నా బిడ్డ గెలవాలి, నా బిడ్డ ఓడిపోకూడదు. కయ్యూని మిస్ అయిపోయాడు సార్, కయ్యూని మిస్ అయిపోయాడు సార్. ఈ పూట ఎంతమంది కయ్యూళ్ళు ఉంటారో ఈ వాక్యం విని కూడా ఇంకా మురికించి కోపాన్ని పోగొట్టకుండా నీ ఆలోచనలు తీసేసుకోకుండా కయ్యూను లాగుంటే దేశ దిమ్మరలైపోయి దేవుని మాటకి, దేవుని ఆలోచనకి, దేవుని దృష్టికి నువ్వు గానక చిన్న వాల్యూ కూడా ఇవ్వకుండా నీ పెత్తను నువ్వు చేసావా? నిన్ను ఎవడు భూప్రపంచం మీద కాపాడడు తల్లి. ఒక్కసారి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. సిద్ధపడిపో. యాకోబు దేవుడు మాట విన్నట్లుగా. అందరి జీవితాల్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇక నుంచి నువ్వు ఫెయిల్ అవ్వకూడదు, ఇక నుంచి నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. యాకోబులాగా కమ్ బ్యాక్, రా బ్యాక్ రా. 20 సంవత్సరాల స్టోరీ అంతా రాత్రి అంతా ఏడ్చేసాడు నా ప్రభు దగ్గర. నీ మాట లెక్క చేయకుండా దూకాను ప్రభు. ఒక్కసారి యాకోబు వెనక్కి వచ్చాడు. ఒక్కసారి షులమ్మతి పడక మీద నుంచి లెగిసి ప్రభు దగ్గరకు వచ్చింది. సమరయ స్త్రీ ఒక్కసారి దేవుని మాట చెవుని వేసుకుంది. ఆయన మాటకి, ఆయన ఆలోచనకి, ఆయన దృష్టికి విలువనిచ్చిన వాళ్ళు అక్కడున్నారు సార్. ఆయన దృష్టికి, ఆయన ఆలోచనకి, ఆయన మాటకి విలువ ఇవ్వని వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు సార్. విలువిద్దాం. హాయిగా మన జీవితాల్ని విజయవంతం చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.